మేడారం సమ్మక్క సారక్క జాతరకు వచ్చేటటువంటి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పెద్ద ఎత్తున ఇక్కడ టెంపరవరీగా ఒక బస్టాండ్ను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. ఒకసారి చూసుకున్నట్లయితే అక్కడ హెలికాప్టర్ రైడ్ కూడా నడుస్తుంది. వివిధ ప్రాంతాల నుంచి రాష్ట్ర నలుమూలల నుండి పెద్ద ఎత్తున ఇక్కడ భక్తులు రావడానికి బస్సు సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వివిధ జిల్లాల నుంచి స్పెషల్ బస్సులను అయితే వేయడం జరిగింది. చూడొచ్చు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఏది ఏమైనా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా కని విని ఎరగని రీతిలో ఏర్పాట్లను అయితే ఈ మేడారం జాతర కోసం అయితే చేయడం జరిగింది. హెలికాప్టర్లో ఎవరన్నా ఏరియల్ వ్యూ ద్వారా ఈ మేడారం జాతరని చూడాలనుకుంటే కూడా ఇక్కడ ఆ సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేసిండ్రు. తంబి ఎయిర్లైన్స్కి సంబంధించినటువంటి వాళ్ళు దాన్ని కూడా ఉపయోగించుకోవచ్చు. 4,800 రూపాయలకు ఈ జాతర పైన మొత్తం ఒక 10 నిమిషాల రైడ్ అయితే ఉంటుంది అంట. ఒకసారి చూడవచ్చు. పరిసరాలను కూడా ఇంతకుముందు చూస్తే చిన్న రోడ్లు ఉంటుండే, ఈసారి మాత్రం కేవలం 100 రోజులలోనే యుద్ధ ప్రాతిపదికన పెద్ద ఎత్తున సీసీ రోడ్లు కావచ్చు, డ్రైనేజ్ కావచ్చు, కరెంట్ కావచ్చు, విద్యుత్ కావచ్చు, వాటర్ కావచ్చు, మరుగుదొడ్లు కావచ్చు, ప్రతి దాన్ని ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ ఇబ్బంది కాకుండా అన్ని ఏర్పాట్లను అయితే చేసింది. జాతర పరిసరాలు మొత్తం జాతరకు 4-5 రోజుల ముందే అంత కిక్కిరిసిపోయినాయి. ఇక్కడ ఒకసారి చూసుకున్నట్లయితే మ్యూజియం కూడా ఉంది, సమ్మక్క సారలమ్మ మ్యూజియం కూడా. అది అక్కడే సమ్మక్క సారలమ్మలకు సంబంధించినటువంటి అమ్మవారి గద్దెల ప్రాంగణం. అదే భక్తులకు కూడా ఎక్కడ ఇబ్బంది కాకుండా పెద్ద ఎత్తున అక్కడ క్యూ లైన్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఒక క్యూ కాంప్లెక్స్ కూడా ఏర్పాటు చేసిండ్రు ఎండగొట్టకుండా. వారం రోజుల ముందే అక్కడ పెద్ద ఎత్తున భక్తులు అయితే హాజరు కావడం జరుగుతుంది. భక్తులకు ఎక్కడ అసౌకర్యం కలగకుండా ప్రైవేట్ వెహికల్స్ని కూడా ఎక్కువ లోపలికి అలౌడ్ చేయట్లేదు. కేవలం ఈ లోకల్లో ఉన్నటువంటి ఆటోలు మాత్రమే ఈ లోపల తిరగడానికి ఉంటాయి. పెద్ద భారీ వెహికల్స్ని మొత్తం ఎక్కడికక్కడ అక్కడ జాతర బయటనే అన్నిటినీ మళ్లించారు. ఒకసారి చూసుకున్నట్లయితే చూడవచ్చు. నైట్ అయితే ఒక లెవెల్లో కనబడుతున్నాయి ఇవన్నీ. ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయం అచ్చొచ్చే విధంగా ఇక్కడ అన్ని ఏర్పాట్లను అయితే చేసింది రాష్ట్ర ప్రభుత్వం. కోట్ల రూపాయల బిజినెస్ కూడా అయితే చూడు ఇక్కడ మొత్తం. జంపన్న వాగు, ఇది జంపన్న వాగుకి వెళ్ళే రోడ్డు. జంపన్న వాగులతో మునిగితే చాలు సంబూరపడనే సారక్క తల్లి. మొత్తం ఎక్కడికక్కడ తోరణాలు కావచ్చు, అన్ని ఏర్పాట్లు అయితే చాలా అద్భుతంగా చేశారు. ఏది ఏమైనా అనేక రాష్ట్రాల నుండి కూడా ఈ జాతరకైతే భక్తులు పెద్ద ఎత్తున హాజరవుతారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే పక్కనే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అదేవిధంగా ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర. ఇటు సైడ్ రైట్ అతల సైడ్ మొత్తం జంపన్న వాగు. అనేక జిల్లాల నుండి సొంత బస్సులను కూడా ఏర్పాటు చేసిండ్రు ఇక్కడికి. జాతరలు అంటేనే ఫేమస్ జాయింట్ వీల్స్. చాలామంది వాటిని ఎక్కడానికి ఆతృత పడుతుంటారు యూత్ మెయిన్.
ఏ జాతరలో అయినా జాయింట్ వీలే అందం తీసుకొస్తాయి, ఒకసారి చూసుకోవచ్చు. ఇంకా జాతర ఇంకా 2-3 రోజులు ఉంది కాబట్టి ఇంకా మొత్తం కొన్ని స్టార్ట్ అయినాయి, ఇంకా కొన్ని స్టార్ట్ కాలేదు. నెమలికలు కూడా చాలా ఫేమస్ ఉన్నట్లున్నాయి ఇక్కడ. మొత్తం ఎవరి చేతిలో చూసినా నెమలికలు ఉన్నాయి, ఎందుకంటే అడవులు కూడా దట్టంగా ఉంటాయి. భక్తులు కూడా పెద్ద ఎత్తున ఇందిరమ్మ చీరలు కట్టుకొని వచ్చిండ్రు. ఎక్కడికక్కడ భక్తులకైతే అన్ని ఏర్పాట్లు బాగా చేసిండ్రు. ఏదేమైనా జంపన్న వాగు ఇది. జంపన్న వాగులో మునిగితేనే పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసిండ్రు. చూడవచ్చు జంపన్న వాగులో చాలా మంది ఈత కూడా కొడుతున్నారు. చూడవచ్చు ఒక్కసారి, చాలా పెద్ద వాగు జంపన్న వాగు కూడా. స్నానాలకు కూడా అన్ని ఏర్పాట్లు చేసిండ్రు. స్నాన ఘట్టాలు కట్టిండ్రు, మంచిగా నల్లల సిస్టమ్ పెట్టిండ్రు. కొంచెం సైడ్ కోట్ల మంది జంపన్న వాగులో అయితే స్నానాలు చేస్తారు. జంపన్న వాగులో మునిగితే చాలనుకుంటారు చాలామంది. తెలంగాణ ప్రభుత్వ సంస్థ విజయ హైదరాబాద్ గుట్టాలు మొత్తం గుట్టలే చుట్టుముట్టు. కొబ్బరికాయ ధర 50 రూపాయలు. ముఖ్యంగా చిన్నపిల్లలతో జాగ్రత్త, అదేవిధంగా పాకెట్లు కొట్టే దొంగలు ఉంటారు, వాళ్ళతో కూడా జాగ్రత్త ఉండాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా వాళ్ళు మోసం చేస్తుంటారు, సైబర్ నేరగాళ్ళు, జేబులు కట్ చేసేటోళ్ళు. మీ విలువైనటువంటి ఆభరణాలు కూడా చాలా జాగ్రత్త చూసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త, ఏమాత్రం కొంత జాగ్రత్త లేకుంటే ఇబ్బంది అవుతుంది.